బాల్కొండలో బీజేపీ వైపు భారీ ఎత్తున వలసలు. తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం చైర్మన్ అబ్బగోని అశోక్ గౌడ్ బీజేపీలో చేరారు. ఆయనతో పాటు దాదాపు 400 మంది బీసీ నాయకులు, మహిళలు, యువకులు, కార్యకర్తలు బీజేపీ కండువా కప్పుకున్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని వి ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ చేరిక కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు దినేష్ కులచారి, పార్టీ నేత ఏలెత్తి మల్లికార్జున రెడ్డి ప్రధాన అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అశోక్ గౌడ్ మాట్లాడుతూ గీతామూర్తి ఆదేశానుసారం బీజేపీలో చేరుతున్నానని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా బీసీలకు న్యాయం చేయలేదు. 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కేవలం 17%కే పరిమితం చేశారని మండిపడ్డారు. 2026లో దేశవ్యాప్తంగా బీసీ కులగణన చేపడుతున్నామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారని గుర్తు చేస్తూ బీసీలకు న్యాయం చేయగలిగేది ఒక్క బీజేపీ మాత్రమే అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా పలు మండలాల నుంచి పెద్ద సంఖ్యలో బీజేపీ నాయకులు, మహిళలు, యువత పాల్గొన్నారు. రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి 42% కులంగా నియమిస్తామని బీసీలకు అన్యాయం జరిగింది. మరి ఏ రోజు కూడా బీసీలు 42% కావాలని అడగలే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి 42% డిక్లేర్ చేసి మరి ఎక్కడ కూడా స్థానిక సంస్థల ఎలక్షన్లో బీసీలకు కూడా 17% కంటే ఎక్కువ అమలు కావాలి. మరి గత 5 సంవత్సరాల క్రితం కూడా జనరల్లో పోటీ చేస్తూ కూడా 70% పైగా పోటీ చేసింది. మరి ఈరోజు భారతీయ జనతా పార్టీలో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రం నుంచి భారీ ఎత్తున మహిళలు, మరి నాయకులు, యువకులు అందరూ మరి జాతీయ కౌన్సిల్ మెంబర్ అయినటువంటి మా యొక్క సోదరి సమానమైనటువంటి గీతామూర్తి గారు వారి ఆదేశాల మేరకు మరి మేము భారతీయ జనతా పార్టీలోకి రావడం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ బాల్కొండలో మరి పార్లమెంటు మరి అభ్యర్థులు మరి అయినటువంటి ధర్మపురి అరవింద్ గారు, మరి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు, మరి అదేవిధంగా దినేష్ కులాచారి గారు, మరి అదేవిధంగా బాల్కొండ నియోజకవర్గ అధ్యక్షులు ఏలేటి మల్లికార్జున రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు భారీ ఎత్తున 200-300 మంది మహిళలతో, కార్యకర్తలతో మరియు నాయకులతో ఈరోజు భారతీయ జనతా పార్టీలో మరి చేరబోతున్నాము. మరి భారతీయ జనతా పార్టీతోనే మరి బీసీలకు న్యాయం దొరుకుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. జై బీసీ.